సార్ జనసేన పార్టీ ప్రవేశం ఏదైతే కొత్తగా తీసుకొచ్చిందో జనవాణి అనే కార్యక్రమం ప్రచార ఆర్భాటం అంటారా? జనవాణిలో ఏదైనా పనులు పరిష్కారం అవుతున్నాయి అంటారు? అవుతున్నాయండి, పరిష్కారం అవుతున్నాయి. జనవాణికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తున్నాం. మీలాంటి ఛానల్స్ కొన్ని వెళ్ళి విచారించి ఏమో నిజంగా జరిగిందా జరగలేదనేవి జరుగుతున్నాయండి. అయితే జనవాణికి వెళ్ళినా కానీ ఇదే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ పరిష్కారం కాకుండా ఉన్నటువంటిది మీరు విజయవాడలో అడుగుతున్నారు కాబట్టి విజయవాడలో ఉన్న ఒక సమస్య, ఒక బ్రాహ్మడు, ఒక ఇంజనీరు, ఒక ఉన్నత కుటుంబవాడు, అతని ఆస్తి అక్కడ ఒక పొలిటికల్ లీడర్ ఏ విధంగా ఆక్రమించుకున్నారో మీరు చూశారు. దాని గురించి ఎన్ని విధాలుగా ఎన్నిసార్లు అతని మీద హత్యా ప్రయత్నం జరిగిందో చూశారు. విజయవాడలో ఎన్ని సెటిల్మెంట్లు చేసే పొలిటికల్ లీడర్లు ఉన్నారు. వీళ్ళేంటి, ఇలా బతుకులేంటి అన్నీ నేను చెప్తా. నాకేం వచ్చేది లేదు, పోయేది లేదు. జనసేన పార్టీ లేరంటారా ఈ సెటిల్మెంట్లు చేసే బ్యాచ్? కానీ ఎవరున్నారండి అసలు జనసేన పార్టీలో నాయకులు ఎవరున్నారు? కార్యకర్తలుగా కష్టపడ్డ వాళ్ళు తప్పనడిసి నాయకులేరి. ఇవాళ ఎక్కడో జగ్గైపేట నుంచి తీసుకొచ్చి భానుగారిని ఇక్కడ పెట్టారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ అడ్వకేట్స్, డాక్టర్లు లేరా? ఎవరు ఎందుకు తయారు చేసుకుంటున్నా? 10 ఏళ్లగా మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా. విజయవాడే మీది కదండి. రత్నబిందు మేయర్ ప్రజారాజ్యం పార్టీ వంగవీటి రాధా గారు 350-400 ఓట్లతో ఓడిపోయారు. అయినా ఎమ్మెల్యే స్టేజ్ గెలిచినా ఓడినా కానీ మాకు ప్రజారాజ్యానికి 12 కార్పొరేట్ టికెట్లు వచ్చినాయి ఆ రోజున. వెల్లంపల్లి ఎమ్మెల్యే అయింది ఇదే ప్రజారాజ్యం మా ఇక్కడ చిరంజీవి గారు. మరి యలమంచిలి రవి ఇదే నియోజకవర్గంలో మా బొట్టోళ్ళందరూ సహకారంతో ఎమ్మెల్యే గారు అయ్యారు. విజయవాడే మీది. మీకు నాయకులు ఎందుకు కరువు అవుతున్నారు? ఎప్పుడు జాయిన్ చేసుకుంటారు నాయకులను? సరైన వాళ్ళని ఎప్పుడు పార్టీని డెవలప్ చేసుకుంటారు? ఎన్నికలు వచ్చినప్పుడా? మీకు ఒక ముతక మాట చెప్తాను వినండి. ఈ బాత్రూమ్కి వచ్చినప్పుడు నీళ్లు చెంబు ఎత్తుక్కోకూడదండి. తుట్టుతో నీళ్లు పెట్టుకోవాలి, బాత్రూమ్ ఉండాలి, చెంబు ఉండాలి, రెడీగా అన్నీ ఉండాలి. అవునంటారా కాదంటారా? వాస్తవం. ఎన్నికలు అప్పుడు వస్తారా? అప్పుడు వెళ్తారా ఇంటింటికి? ఏం చేస్తున్నారు నాయకులు? ఎన్నికలు అయిపోయినాయిగా, నామినేటెడ్ పోస్టులు అయిపోయినాయిగా. పార్టీ సిద్ధాంతాలనే పార్టీ ఆశయాలని ప్రతి ఇంటికి ఎందుకు తీసుకెళ్ళరు? సూపర్ 6 అమలు అవుతుందా లేదా? కాపు లోన్లు వచ్చినాయి, మీకు పెట్టారా లేదా? లేదు. పలానా లోన్లు వచ్చినాయి, ఎస్సీ మీరు పెట్టుకున్నారా లేదా? బీసీ మీకేం లోన్లు వచ్చినాయి? పార్టీ తరఫున మీరు వెళ్ళండి. ఎంత ఆనందపడతారు వాళ్ళు. ముందు అప్లై చేయండి. మీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఇచ్చేదో ఇవ్వందో తర్వాత సంగతి. లోన్ పెట్టించారనేది ఉంటుంది కదా. అలా పార్టీని ప్రతి ఇంటికి తీసుకెళ్ళవలసిన అవసరం సెకండ్ క్యాడర్కి ఉందండి, కార్యకర్తలకు ఉంది. మరి వాళ్ళు ఎంతవరకు నిర్వర్తిస్తారో వాళ్ళకి నేను సలహాలు ఎక్కడో కూర్చునే చెట్టు కింద అక్కడ ఎక్కడ ఇలా ఇవ్వటం అనేది నాకు కూడా సమంజసం కాదేమో అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో అయితే నా పార్టీ అంటే ఆ పార్టీ అంటే నాకు గౌరవం ఉండబట్టి నేను సలహా ఇవ్వతాను. సార్ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకి 90 బస్సులకే ఎకరం భూమి అని చెప్పి కొంత ప్రచారం చేస్తున్నారు. ఎలా స్పందిస్తారు? ఇది 90 బస్సులకే ఎకరం భూమి అని చెప్పి అంటారు. అది మళ్ళీ విశాఖపట్నంలో, అది వర్షా కంపెనీ. ఏమంటే రైతు కంపెనీ ప్రారంభించి కూడా 3 నెలలు కాలేదు. దాని షేర్ క్యాపిటల్ కూడా 10 లక్షలు మాత్రమే ఉంది. కానీ 35 ఎకరాలు మాత్రం ఆ కంపెనీ కట్టబెట్టారు. ఎలా స్పందిస్తారు? ఇది విశాఖలో 35 ఎకరాలు, 1800 కోట్లు ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, ఎకరం 90 పైసలకే. నన్ను ఇలాంటి క్వశ్చన్లు వేసి మీరు ఇరుకుని పెడతాం కాదు. అయినా కానీ వాస్తవమే చెప్తా. రైతుకు గిట్టుబాటు ధర ఇమ్మంటే ఎవరు? పండించిన రైతుకి. అదే రైతు మీకు పొలాలు ఇస్తే కనీస ఎక్స్గ్రేషియా వాళ్ళకి ఎవరు? మీరు ఎవరు? పారిశ్రామికవేత్త ఇప్పుడు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు వాళ్ళకి మాత్రం 90 పైసలకి మీరు ఏ విధంగా ఇస్తారు? రైతు గిట్టుబాటు ధర ఇవ్వలేని వాళ్ళు పారిశ్రామికవేత్తలకు ఎలా ఇస్తారు? ఆలోచించండి. ఫ్యాక్టరీ పెడతానికి వచ్చినోడి దగ్గర ఫ్యాక్టరీ పెడతానికి లేదా పెట్టుబడి? నువ్వు 90 పైసలకి తీసుకున్నావు 1000 కోట్లు ఖరీదైన భూములు. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తావు? అది నమ్మకం ఏంటి? అదే డబ్బు నువ్వు అమ్ము. ఎంత రేటు ఉందో మార్కెట్ రేట్ ప్రకారం. లేదు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని 25% రిమేష్ నువ్వు. ఎకరం ₹1 కోటి ఉంటే 75 లక్షలకే అమ్ము. వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ పెట్టు. ప్రభుత్వానికి కట్టవలసిన ఫండ్స్ ఏమన్నా ఉన్నా, ఇంకోటి ఉన్నా, లేదా ట్యాక్సులు ఉన్నా అవన్నీ ఆపుకోండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు
పావలాకి రూపాయికి ముప్పావలాకి ఇవ్వటానికి రైతులు ఇచ్చింది. ఈ రైతులు కూడా అదే బాధపడుతున్నారు. ఇంతవరకు మునిగిపోయే అమరావతిలో చూస్తున్నారు కదా, నిన్న ఉదయం పడ్డ నీళ్ళకు కూడా ఎలా ఉందో. మంజునాథ్ కమిషన్ అప్పుడు ఏం చెప్పిందో మీరు చూశారు. శ్రీకృష్ణ కమిషన్లో ఏమి చెప్పినాయో చూశారు మీరు. అట్లాగే రామ్ సింగ్ అని పర్యావరణవేత్త ఏం చెప్పారో చూశారు. అయినా కానీ కొంతమంది కోసమే రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా ఉండకూడదండి. ఆ రైతులు అమ్ముకోలేరా? మీరు అక్కడ రాజధాని కట్టండి, ఇంకా అదనంగా 40,000 ఎకరాలు ఎందుకు? భవిష్యత్తు గురించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనా? అది మీరే చెయ్యాలా? రైతులు చేసుకోలేరు. 5 ఏళ్ళు ఏడుస్తూ రోడ్డు మీద కూర్చున్నారే మీకు ఇప్పుడున్న భూములే ఇచ్చి. పోలీసు దెబ్బలు తిని. పోలీసు దెబ్బలు ఏంటండి? ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎన్ని అవమానాలు పాలు చేశాడండి. ఆడోళ్ళని కూడా చూడకుండా ఎన్ని దారుణాలు జరిగినాయండి. కాలినడకతో తిరుపతి వెళ్ళారు, మరి ఇచ్చాపురమే వెళ్ళారు, లేదు సింహాచలమే వెళ్ళారు. ఒకటా వాళ్ళ లోకం అండి వాళ్ళు పడ్డ బాధ. వాళ్ళకి ఏమన్నా సేఫ్టీ సెక్యూరిటీ ఉందండి? ఇదే మోడీ గారు మొన్న వచ్చారు. ఏంటండి మోడీ గారు ఇచ్చింది? మనమే కడదాం, మనమే కట్టాలని చెప్పారు కదా. అది ఏ మాటలు, అది బాగుంటాయండి డైలాగులు. మనమే చేయాలి, మనమే చేయాలి, మనమే చేస్తాం. ఏంటండి అది చెయ్యాలి? 14వ ఆర్థిక సంఘం నుంచో 15వ ఆర్థిక సంఘం నుంచో దానికి కావాల్సింది కేటాయించు. బడ్జెట్లో రేపు వచ్చే బడ్జెట్లో అమరావతికి ఇదిగో 25,000 కోట్లని కేటాయించు. అయినా ఎందుకండి? ఏ స్టేట్లో ఉందండి 30,000 40,000 ఎకరాల్లో రాజధాని? ఏ స్టేట్లో ఉంది? మన రాఘవ గారు చెప్పినట్టు, నారాయణ గారు చెప్పినట్టు, లేదు ఇంకా పెద్దలు చెప్పినట్టు 1,000-2,000 ఎకరాల్లో చక్కగా కట్టు. సార్ 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం కడతాం అంటున్నారు. మీరేం 1,000-2,000 ఎకరాల్లో రాజధాని చెప్తున్నారు. 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం కడతామని చెప్పి అమరావతిలో కడతా ఉన్నారు లోకేష్ గారు. ఇదంతా కూడా జరిగేది కాదండి రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇప్పుడు సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ యుద్ధం వస్తుందా లేదా ఇంకోటి వస్తుందంటే తగ్గిపోద్ది. అదేం లేదు ప్రశాంతంగా ఉందంటే పైకి పెరుగుద్ది. మనకు కావాల్సిన సీఎంఓ ముఖ్యమంత్రి వచ్చాడంటే హైక్లోకి వెళ్ళుద్ది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అది ఇక్కడ కొనేది ఎవరు లేరు. నిన్నటిదాకా అక్కడ కొన్నోళ్ళు ఎవరు లేరు. అక్కడ ఉన్నటువంటి దానికి ముందు రక్షణ కావాలి. రాజధాని ఇక్కడే, గెజిట్ ఇక్కడే అనేది గతంలో మీరు ఎందుకు అదే బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి అక్కడ మోడీతో మీరు మాట్లాడించలా? ఈ మోడీకి తెలియకుండానే 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి చేశాడా? చేయటానికి ప్రయత్నం చేశాడా? మోడీకి తెలియకుండానే అక్కడ ఉందా? నిన్న మీరు చెప్తున్నారే కాగు, ఇప్పుడు వచ్చిన సంవత్సరంలోనే టీడీపీ ఇది చేసింది అది చేసిందని. మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? మీ సిబిఐ ఏమైంది? మోడీ గారు రాజధానిలో ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంతమంది రైతులు బాధలు పడ్డారు మీ కళ్ళకు కనపడలేదా? ఎన్ని ఫాల్స్ కేసులు పెట్టారు మీకు తెలియలేదా? ఇదేనా మహిళలకు మీరు ఇచ్చే రక్షణ? ఆలోచించండి. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళతో మీరు కలిసి ఉంటారు.